మంచిర్యాల జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న భావన రామారావు ఉంగరం గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, లారీ యాజమాన్యాలకు భారీ మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యూనియన్ అధ్యక్షుడిగా గెలిపిస్తే రేపు లారీ ఓనర్స్ కి ఏ సమస్య వచ్చినా గానీ ముందుండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తా. ఈ సభ ముఖ్యంగా పేరు పేరున వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఏ పాయిము, ఎండి అహ్మద్, శ్రీనివాస్ రెడ్డి, షాబీర్ హుస్సేన్, రాము తదితరులు పాల్గొన్నారు. నా జీవనాధారం ఇది లారీ నడిస్తేనే నాకు గడిచేది. మిగతా ఏం లేదు. ఈ పొలిటీషియన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మా జీవనాధారం నడవకుండా ఇది చేస్తున్నారు. వాళ్ళ సొంత స్వార్థం కోసం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అటు అది చూసుకుంటా, వాళ్ళ పర్సనల్ బిజినెస్లు చూసుకుంటా మా లారీలతో వీళ్ళు ఇచ్చేస్తుంది. మొన్న ఒక 3 నెలల కింద అన్యాయంగా ఎవరిని సింగిల్ ఓనర్లకు చర్చించకుండా డైరెక్ట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు కూర్చొని మేము సీనియర్ ఓనర్లు అనుకుని మాకు ఒక డేట్ ఇచ్చారు. ఒక 3 days డేట్ ఇచ్చి ఫలానా రోజు నేను మీటింగ్ పెడతా అండి, సండే రోజు మీటింగ్ పెడతా అనేసి శుక్రవారం రోజే సడన్గా వాళ్ళు మాట్లాడేసుకొని స్ట్రైక్కి వెళ్ళిపోయారు. ఆ స్ట్రైక్ 25 days స్ట్రైక్ చేసిండ్రు. మంచి సీజన్లో 25 days స్ట్రైక్ చేసిండ్రు. దానివల్ల మాకు అలాట్మెంట్లన్నీ బొగ్గు అలాట్మెంట్లన్నీ వెళ్ళిపోయాయి. ఇంకోటి ఏంటంటే వడ్ల సీజన్ ఏం నడిచినా ఏమో సార్ 450 బండ్లు ఉన్నాయి మాది. స్తంభించిపోయింది. ట్యాక్సులు పైన పడ్డాయి సార్. ఫైనాన్స్లో వెళ్ళాక ఫైనాన్సర్లు బండ్లు పట్టుకెళ్ళిపోయారు. దానివల్ల ఫైనాన్షియల్గా 2 years బ్యాక్ అయిపోయినాం సార్ మేము. ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడి మరి ఏంటి ఇది ఈ వ్యవస్థ ఎట్లా అని చెప్తే గతంలో ఒకసారి నేను సెక్రటరీ చేశాను. అప్పుడు నేను ఏం పనులు చేశానని కూడా మా ఓనర్లు అందరికీ తెలుసు. అప్పుడు లోడింగ్ ఎట్లుందని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ వాళ్ళే కోరుకొని మీరు రావాలన్నా అని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఈసారి కూడా మళ్ళీ నేను అధ్యక్ష పదవి పోయినసారి సెక్రటరీ చేశాను. ఈసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత మా ఓనర్లకు డీజిల్ అనేది, ఇన్సూరెన్స్, లారీలకు ఇన్సూరెన్స్ అనేది సొంతంగా ఇంకా గోదాములు అనేది ఉన్నాయి. ఆ గోదాములు కూడా డెవలప్ చేసి లోడింగ్ పెంచాలని చూస్తున్నాను. 100% లోడింగ్ పెంచుతాం సార్. ఇంకా మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా లోడింగ్ పెంచాలని చూస్తున్నాను. ఓనర్లకు మాత్రం తగు న్యాయం చేస్తాం సార్. నేను ఇవాళ ఏదో గతం లెక్క వాళ్ళు వీళ్ళు చెప్పేది అది చేస్తాం ఇది చేస్తాం చేతితో జారించుకునే పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పరంగా కానీ, టైర్ల పరంగా కానీ, ఇంకా వీలైనన్ని చెప్పుడు కాదు చేతనైనా చేసి చూపిస్తాం. బాడీ కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకుని అందరినీ ఇంకా మిగతా సీనియర్లను కూడా కూర్చోబెట్టి ఏ రకంగా చేద్దాం. కొందరికి కిరాయిలు లేట్ అవుతుంటే వాళ్ళకి కిరాయిలు ఎలా ఇప్పించాలి, ఇంకా కొన్ని ప్లాన్